వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ టీడీపీ పగ్గాలు తారక్కి ఇవ్వబోతున్నారా అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. ఈరోజు ఆ టైట్లో మనం పెడతాం జరిగింది, అది కూడా క్వశ్చన్ మార్క్తోనే. అయితే తారక్కి ఎంతవరకు కూడా తెలంగాణ టీడీపీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు చూసినట్టయితే అటు లోకేష్ కానీ ఇటు కళ్యాణ్ రామ్ కానీ ఒకరికొకరు తారక్ ఫ్లెక్సీని జూనియర్ ఫ్లెక్సీని లోకేష్ పట్టుకుంటే పార్టీ ఫ్లెక్సీని కళ్యాణ్ రామ్ పట్టుకునే ప్రయత్నం చేశారు వివిధ రకాల వేదికల మీద. సో ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి కూడా మళ్ళా నారా నందమూరి ఫ్యామిలీలు ఒకటైపోయినట్లే అన్న చర్చ ఉంది. అటు లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా కళ్యాణ్ రామ్ విషయంలో కావచ్చు అంతే సూపర్గా ఉన్నారనేది ఒక చర్చ అయితే, ఎట్ ద సేమ్ టైం తారక్ను మళ్ళీ రీయూనియన్ చేసేందుకు కూడా లోకేష్ సిద్ధపడుతున్నారు అనేది చాలా రోజులుగా వస్తున్న సమాచారం టీడీపీ నుంచి. ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణలో టీడీపీ ఉన్న పరిస్థితుల్లో టీడీపీని మళ్ళీ అప్లిఫ్ట్ చేయాలని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే అవసరమైన చోట తారక్ని ఇన్వాల్వ్ చేయాలి అనేది కొంతమంది పార్టీ పెద్దల సూచన. ఎక్కడికి ఏదైతే మనం ఏపీ పాలిటిక్స్కి వచ్చేటప్పటికే లోకేష్ని తన వారసుడిగా చూడాలనే చంద్రబాబు నాయుడు తారక్ని తొక్కేస్తూ వచ్చారనేది నిన్నటి వరకు కొడాలి నాని కానీ అదేవిధంగా వంశీ కానీ విమర్శిస్తూ చేసిన ఒక ఎపిసోడ్. కానీ ఈరోజు చూసినట్లయితే అదే స్థాయిలో లోకేష్ మళ్ళా తిరిగి అటు తారక్తోని ఇటు కళ్యాణ్తోని పూర్తి స్థాయిలో దగ్గర ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అంతే స్థాయిలో వాళ్ళని పూర్తి స్థాయిలో ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ పగ్గాలు మరోసారి జూనియర్కి ఇవ్వాలని చాలా సీరియస్గా ప్రచారం జరుగుతుంది. మరోసారి ప్రచారం అనేది నా ఉద్దేశం. సో మరోసారి చాలా సీరియస్గా ప్రచారం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో అంత సోబర్నెస్ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీఆర్ మీద చూపించడానికి కారణం ఏంటనేది కూడా ఒక చర్చ అయితే, గతంలో జూనియర్ వైపు నుంచి వచ్చిన తప్పులన్నీ, కళ్యాణ్ వైపు నుంచి జరిగిన తప్పులన్నీ కూడా పూర్తి స్థాయిలో పక్కన పెట్టి పార్టీ క్యాడర్ కానీ పార్టీ నేతలు కానీ ఈరోజు అంతే సోబర్నెస్ చూపిస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఒకవైపు సుహాసినికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతుంటే, మరోవైపు సుహాసిని కాదు నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు తెలంగాణ టీడీపీ బాధ్యతలు తీసుకోవాలి, అది కూడా తారక్ అయితే చాలా బాగుంటుంది, ఆయన పూర్తి స్థాయి సినిమాల్లో ఉన్నప్పటికీ తనకు అవకాశం వచ్చినప్పుడన్నా పార్టీ ఆఫీస్లో కూర్చోవాలన్న ఒక చర్చ ఉంది. అయితే ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, తారక్ ఈ ప్రపోజల్కి అసలు అంగీకరించే అవకాశం ఉంటుందా, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ డేర్ చేసి మరి ఈ ప్రపోజల్కి వెల్కమ్ చేసే అవకాశం ఉంటుందా, ఇది ఈరోజు తెలంగాణ టీడీపీ శ్రేణిలో చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ. ఆ చర్చ జరగడానికి కారణం ఏంటంటే తారక్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్. యాక్చువల్ టీడీపీ ఆ స్థాయిలో తారక్ను ఓన్ చేసుకుంది. యాక్చువల్గా తారక్కి ఆ స్థాయిలో ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడిందంటే, ఆ స్థాయిలో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందంటే అది సగం కారణం టీడీపీ క్యాడర్ వల్లే. ఆయన ఆహార్యం తన తాత ఎన్టీఆర్ లాగా ఉండడం, సాక్షాత్తు ఎన్టీఆర్ పేరే ఆయన పెట్టుకోవడం, డ్యాన్సులో ఆయన చూపించే గ్రేస్ కానీ, డైలాగ్ డిక్షన్లో తన తాతని పోలిన డైలాగ్స్ చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఎన్టీఆర్కి నిజంగానే తన తాత ఇమేజ్ని కొంచెం తీసుకొచ్చాయి. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ టీడీపీ వారసులుగా టీడీపీ క్యాడర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకుంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ మీద వాళ్ళకి ఎక్కువగా ఫోకస్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడినా ఏది చేసినా కూడా అదే స్థాయిలో వాళ్ళు దాని మీద పూర్తి స్థాయిలో దాన్ని విశ్లేషిస్తూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ ఓన్ చేసుకోవడానికి కారణం, చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఆయన అసలు రాజకీయాలతోనే సంబంధం లేదంటే టీడీపీ క్యాడర్కి ఏం సంబంధం, టీడీపీకి ఏం సంబంధం జూనియర్ ఎన్టీఆర్ గురించి అని. ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారు కాబట్టి, ఎన్టీఆర్లో ఆహార్యం ఉంది కాబట్టి, స్టార్టింగ్ నుంచి చంద్రబాబు నాయుడు ఆయన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు కాబట్టి టీడీపీ ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. అంతకంటే టీడీపీ క్యాడర్ ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో ఎలాంటి డౌట్ కూడా ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ప్రత్యర్థిలో చాలామంది ఎన్టీఆర్ని వాడుకుని వదిలేశారని ఒక మాట అంటారు, బట్ దానికి ఆధారాలు పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎంత ప్యాంపర్ చేశారు అనడానికి పార్టీ తరపున ఆయన చేసిన ప్రచారం కావచ్చు, మహానాడు వేదిక మీద యువతకు ప్రాధాన్యత కావాలి మావయ్య అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రసంగం కావచ్చు, ఈవెన్ తనకు దెబ్బలు తగిలిన తర్వాత కూడా యాక్సిడెంట్లో హాస్పిటల్ బెడ్ మీద ఉంది, టీడీపీకి ఓట్లు గుద్దండి అంటూ కూడా ఎన్టీఆర్ ఎమోషనల్ అయిన విధానం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది చంద్రబాబు ఏ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ని దగ్గరికి తీశారు అనేది. అంతేకాదు తన బంధువుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు, ఎన్టీఆర్ని ఒక లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు అనేది అది ఎవరు కాదనలేని వాస్తవం. నిన్న మొన్న జూనియర్ ఎన్టీఆర్ గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా మాట్లాడుతూ అదే స్థాయిలో చంద్రబాబును పొగిడారు కూడా ఈ విషయంలో, జూనియర్ ఎన్టీఆర్ని దగ్గర తీసింది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. సో ఇది ఒక చరిత్ర చెప్తున్న సాక్ష్యం అనుకోవాలి. చంద్రబాబు నాయుడిని జూనియర్ ఎన్టీఆర్ని ఈ విషయంలో విమర్శించేవాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో చంద్రబాబు నాయుడిని విమర్శించే వాళ్ళందరికీ ఇది ఒక చంపపెట్టి అనుకోవచ్చు. సో అదే అలా పెట్టినట్లయితే ఎప్పుడు కూడా ఒక వెండెట్టా పాలిటిక్స్కి చంద్రబాబు నాయుడు చోటివుడు. ఇటీవల మాట్లాడుతూ కూడా ఆయన మాట్లాడారు, ఆయన భార్య భువనేశ్వర్ కూడా, మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకోరు, ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఉండవు ఆయన దగ్గర అని మాట్లాడారు. నిజంగానే అనుకోవచ్చు, బట్ రాజకీయాల కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తారు. తనకు చిన్న రాజకీయ అవకాశం ఏదైనా ఉంది అంటే ఎంత దూరమైనా దాన్ని పూర్తి స్థాయిలో తనకు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆయన రాజకీయ చాణక్యుడు అనే పేరైతే ఉంది చంద్రబాబు నాయుడుకి. వేరే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం
పార్టీ నుంచి ఆయన డీలింగ్ అవడానికి ఆయన చేసుకున్న స్వయం కృతాపరాధమే కారణం. అందులో ఎవరికి ఎలాంటి డౌటు లేదు. మనకు తెలుసు, ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఎన్నో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్కి చంద్రబాబు నాయుడు ఉపయోగపడ్డారు. స్టార్టింగ్ 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం ఉపయోగపడ్డారు. బట్ ఆ తర్వాత వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్, సమైక్యాంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి చంద్రబాబు నాయుడికి మాట మాత్రమైనా చెప్పకుండా హరికృష్ణ రాజీనామా చేసిన తీరు, దాన్ని ఎక్కడా కూడా శశబిషలు ఏమీ లేకుండా స్పీకర్ దాన్ని ఆమోదించిన తీరు మనందరికీ తెలుసు. గట్టిగా చంద్రబాబు నాయుడు ఆ రోజు తుమ్మితేనే తెలంగాణ వాదులు తెలంగాణను అడ్డుపడుతున్నాడు అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి చంద్రబాబు నాయుడిని కానీ ఆయన పార్టీని కానీ. అలాంటి సమయంలో పార్టీ ఖాతా నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ అధినేతకు సమాచారం లేకుండా హరికృష్ణ రిజైన్ చేశారు. ఆయన మనసులో ఏం ఉండలేకపోవచ్చు, నిజంగా ఆయన కరుడుగట్టిన సమైక్యవాది అయి ఉండొచ్చు. కానీ ఆ రోజు తెలుగులో కూడా మాట్లాడారు ఆయన చాలా ఎమోషనల్గా రాజ్యసభలో. కానీ అది పార్టీ యాంగిల్లో చూస్తే అది తప్పే. ఎందుకంటే ఆ ఇష్యూ తర్వాత కేసీఆర్తో సహా తెలంగాణ వాదులు మొత్తం చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు తెలంగాణకు నిజంగా అడ్డుపడుతున్నారు కాబట్టి రాజ్యసభ సభ్యత్వానికి కూడా సమైక్యాంధ్ర కోరుతూ హరికృష్ణ రిజైన్ చేశారు అనే మాటను చాలా బలంగా జనంలోకి తీసుకెళ్లారు. తెలంగాణ నుంచి టీడీపీ విడివిడిపోవడానికి అదొక ప్రధాన కారణం అనుకోవాలి. చంద్రబాబు నాయుడు రెండు ప్రాంతాలు తనకు సమానమైంటే అది రెండు కళ్ళ సిద్ధాంతంగా కూడా ఆ రోజు ప్రచారం చేశారు. అలా ఆ ఇష్యూ తర్వాత ఆ పార్టీ 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు హరికృష్ణకు కానీ ఆయన ఫ్యామిలీకి కానీ ఒక ప్రాధాన్యత లేదని ఒక చర్చ జరుగుతూ వచ్చింది. ఇక హరికృష్ణ మరణం తర్వాత చంద్రబాబు నాయుడు ఆ ఫ్యామిలీకి దగ్గరయ్యే ప్రయత్నం చేసినా బట్ బాలకృష్ణ కూడా దగ్గరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఆ దిశగా ఇనిషియేటివ్ తీసుకున్న సందర్భాన్ని అయితే మనం చూడం. ఇక 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో చాలా సీరియస్గా సుహాసిని కూకట్పల్లి నుంచి నిలబెట్టే ప్రయత్నం జరిగింది చంద్రబాబు నాయుడు వైపు నుంచి. కనీసం తమ సోదరిని గెలిపించండి అని కూడా అటు కళ్యాణ్ రామ్ కానీ ఇటు జూనియర్ కానీ ఎక్కడ ఒక ప్రకటన చేయలేదు. అసలు ఫస్ట్ షాక్ అదే అనుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వైపు నుంచి టీడీపీ క్యాడర్కు. బాలకృష్ణ మాత్రమే ఆ రోజు ఆమె కోసం ప్రచారం చేశారు, తన చిన్నాను. అక్కడి నుంచి మనం చూసాం ఆవిడ ఓడిపోయినారు. ఇక ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు ఒక గ్యాప్ ఉంది ఏపీలో ఎన్నికలు జరగడానికి. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఎంత హడావుడి చేశారు మనకు తెలుసు. అంతకంటే ముందు 2014 కంటే ముందు కొడాలి నాని టీడీపీ నుంచి వీడి వైసీపీలోకి వెళ్ళడం, ఆయన పదే పదే చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేయడం. కొడాలి నాని పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ అనుచరుడే. జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే కొడాలి నానికి టికెట్ వచ్చింది. అయినా సరే కొడాలి నాని మాటకు ముందు లోకేష్ మీద ఒంటి కాలుతో వెళ్ళేవాళ్ళు. స్వయాన జూనియర్ ఎన్టీఆర్ మామ నాని శ్రీనివాస్ కూడా టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళారు. తనకు టికెట్ ఇస్తే లోకేష్ మీద పోటీ చేస్తానంటే తొడగొట్టాడు 2019లో. 2019 ఎన్నికల్లో వంశీ టీడీపీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు. గెలిచిన తర్వాత అదే స్థాయిలో ఆయన చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద రెచ్చిపోయేవాళ్ళు. ఈ మూడు ఇన్సిడెంట్స్ విషయంలో ఎప్పుడు కూడా వాళ్ళు ఆ స్థాయిలో లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ ఫ్యామిలీ మీద బురద పోస్తుంటే జూనియర్ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఇది టీడీపీ శ్రేణులకు అసలు డైజెస్టే కాలేదు. ఆ తర్వాత ఒక పెద్ద ఎపిసోడ్ ఏదైతే ఉందో పూర్తిగా వంశీ లాంటి వాళ్ళు లోకేష్ పుట్టుకుని హేళన చేశారు. జూనియర్ ఎన్టీఆర్కి స్వయాన మేనతైన భువనేశ్వర్ క్యారెక్టర్ను అవమానించారు. చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకుని మీడియా ముందు కూడా ఆల్మోస్ట్ అరగంట సేపు ఆయన ఎమోషనల్ అయ్యారు. మొత్తం నారా నందమూరి ఫ్యామిలీలు కలిసి మీడియా ముందుకు వచ్చి దీన్ని ఖండిస్తే కనీసం తన మేనత్త కోసం దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు జూనియర్ ఎన్టీఆర్. ఇది నిజంగానే టీడీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ మీద అనుమానపడడానికి ఫస్ట్ కారణం ఏదంటే అదే. ఆ తర్వాత 2 నెలలకే జగన్మోహన్ రెడ్డి మెడికల్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైఎస్ పేరుని తగిలిచ్చారు, దానికి ఎన్టీఆర్ పేరు తీసేసి. మొత్తం పార్టీలో క్యాడర్ అంతా కూడా దీని మీద ఫైట్ చేసే ప్రయత్నం చేస్తే ఈవెన్ వైఎస్ఆర్సీపీలో ఉన్న వసంత నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా దీన్ని ఖండించారు, వంశీ లాంటి వాళ్ళు కూడా. బట్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా ఖండించలేదు. బట్ వైఎస్తోని ఎన్టీఆర్ని పోలుస్తూ మాట్లాడారు. ఇది నిజంగా ఆగ్రహాన్ని కలిగించింది టీడీపీ క్యాడర్కు. ఎన్టీఆర్ వెంట ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు కూడా ఆయన మీద కోపం తెచ్చుకోవడానికి ఈ ఇష్యూనే ఒక కారణం అనుకోవాలి. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఆహ్వానం అందినా వెళ్ళకపోవడం, ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తన తాత పేరుతో కాయిన్ రిలీజ్ అయితే ఆ ఈవెంట్కి కూడా ఆయన గైర్హాజరవడం, ఇవన్నీ కూడా నిజంగానే గ్యాప్ పెంచుతూ వచ్చాయి. ఇక ఎన్నికల టయానికి అయితే చాలా పీక్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే మొత్తం రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు ఆయన అభిమానులు ఏకమయ్యారు. ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కే ప్రయత్నం చేశారు. ఒక నిరసన అనేది వెల్లువలా వచ్చింది. ఎక్సెప్ట్ కేసీఆర్, హరీష్ రావు అండ్ కేటీఆర్ తప్ప ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ మాట్లాడారు, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా. బట్ జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించలేదు వాళ్ళు. ఆ టైం జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్గా రావాల్సిన టైంలో పవన్ కళ్యాణ్ వచ్చి ఈరోజు కూటమికి ఆ రోజున చంద్రబాబు నాయుడికి అండగా నిలబడ్డారు. జైలుకి వెళ్ళి మరి తనను అడ్డుకుంటున్నారు. అందుకే ఈరోజు ఆయన కూటమిలో భాగస్వామిగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. బట్ అది మాత్రం నిజంగానే ఎన్టీఆర్ మీద పూర్తి స్థాయి అనుమానాలకు కారణమైంది. డైరెక్ట్ అటాక్ కూడా ప్రారంభమైంది. అటు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ తిడతం కూడా ఆ ఎపిసోడ్ నుంచే మొదలయ్యాయి. ఇంకా ఎలక్షన్ టైంలో మనం చూసినట్లయితే అటు వంశీ కావచ్చు, ఇటు నాని కావచ్చు, చంద్రబాబు నాయుడిని గెలిపించొద్దని ప్రచారం చేశారు. అంతవరకు ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే వాళ్ళ ప్రత్యర్థి కాబట్టి.
బట్ లోకేష్ని ప్రమోట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తారు, అందుకే చంద్రబాబు నాయుడు గెలిపించొద్దంటే చాలా వికృతమైన ప్రచారం చేశారు. దీన్ని కూడా ఆయన ఖండించలేదు జూనియర్ ఎన్టీఆర్. మాటకు ముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాలకు సంబంధం లేదని. రాజకీయాలకు సంబంధం లేనప్పుడు కొడాలి నాని కానీ వంశీ కానీ పదే పదే జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంటే కనీసం దాన్ని కూడా జూనియర్ ఎందుకు ఖండించే ప్రయత్నం చేయట్లేదు అనేది చాలామందికి వచ్చిన అనుమానం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా జూనియర్ ఖాతాలో తప్పులన్నీ కూడా యాడ్ అవుతూ వచ్చాయి. ఇక మొన్నటి ఎన్నికల్లో అదృష్టవశాత్తు కూటమి అధికారంలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ కీలక భాగస్వామి అయ్యారు, లోకేష్ మంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఈరోజు చూసినట్లయితే ఆ ఎన్నికలు అయిపోయిన కొద్ది రోజులకే సమంత గురించి కొండా సురేఖ చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు నాగార్జున గురించి. ఈవెన్ సమంత కూడా ఆ స్థాయిలో ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే సమంత క్యారెక్టర్ని పొగుడుతూనే మా కామెంట్స్ చేశారు, నాగార్జున తిడుతూ. కానీ అందరికన్నా ముందుగా రియాక్ట్ అయింది బన్నీను ఎన్టీఆర్. అసలు వాళ్ళిద్దరికి ఆ రైట్ ఉందా అనే చర్చ కూడా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ కనీసం తన మేనత్ గురించి ఖండించలేని జూనియర్ ఎన్టీఆర్ సమంత మీద చిన్న కామెంట్ వస్తే ఖండించే ప్రయత్నం చేశారంటూ కూడా ఒక చర్చ నడిచింది. అటు చూస్తే పార్టీ అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ అటు వరదలు వస్తే 2 రాష్ట్రాల్లో ఆయన నిధులు కూడా ప్రకటించారు. అంతకంటే ముందే దేవరా విషయంలో కూడా ఇద్దరు సీఎంలు అంతే సానుభూతిగా ప్రీమియర్ షోల విషయంలో కావచ్చు, మిగతా బెనిఫిట్ షోస్ విషయంలో కావచ్చు, టికెట్ల పెంపు విషయంలో కావచ్చు చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన థ్యాంక్స్ కూడా చెప్పారు. కానీ ఇదే సమయంలో బాలకృష్ణకి పద్మ అవార్డు వచ్చిన క్రమంలో తన సోదరైన భువనేశ్వర్ ఒక పార్టీ అరేంజ్ చేశారు, ఒక ఫ్యామిలీ అండ్ ప్రైవేట్ పార్టీ. ఈ క్రమంలో ఆ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ని కానీ కళ్యాణ్ రామ్ కానీ పిలవకపోవడంతో ఈ మధ్య గ్యాప్ అయితే పెరిగినట్టే అనే చర్చ అయితే జరిగింది. బట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే లోకేష్ తన పర్యటనలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకోవడం, అది జరిగిన కొన్ని రోజులకే కళ్యాణ్ రామ్ టీడీపీ జెండా పట్టుకోవడం, ఇవన్నీ కూడా అటు అభిమానులు కొంచెం చల్లబరిచాయి. అటు జూనియర్ అభిమానులు కావచ్చు, ఇటు టీడీపీ అభిమానులు కావచ్చు. సో జూనియర్ విషయంలో లోకేష్ వ్యవహరించిన తీరు మాత్రం కొంచెం సోబర్నెస్తో ఉంది. ఈవెన్ లోకేష్ తన పాదయాత్రలో భాగంగా కూడా చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే తీసుకుంటారా అంటే వెల్కమ్ చేస్తాం ఆయన కూడా కార్యకర్తగా అంటూ కూడా చాలాసార్లు మాట్లాడారు. సో అదే విధానాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఒక సహృద్భావ వాతావరణం, ఒక సన్నిహిత వాతావరణం ఉన్నట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంది. మరి జూనియర్ ఎన్టీఆర్ అటు బాలకృష్ణ కావచ్చు, ఇటు లోకేష్ కావచ్చు, అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు ఈరోజు అధికారంలో ఉండడం ఒక కారణమా, లేకపోతే ఈ గ్యాప్ ఎక్కువైతే మరీ మంచిది కాదన్న ఒక తన మీద నెగిటివ్ ఇమేజ్ పెరుగుతుందన్న ఒక వాదన, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అదే స్థాయిలో పూర్తి స్థాయిలో అటు చంద్రబాబు నాయుడు విషయంలో కావచ్చు, లోకేష్ విషయంలో కావచ్చు, బాలకృష్ణ విషయంలో కావచ్చు సైలెంట్ అయిన పరిస్థితి అయితే ఉంది. బట్ అటు లోకేష్ కానీ అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు కానీ అదే స్థాయిలో ఆయన వెల్కమ్ చేసిన అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలోనే తారక్కు తెలంగాణ టీడీపీ బాధ్యతలు ఇవ్వాలని కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మరోసారి పార్టీని రీవాంప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో. ఇతర పార్టీల నుంచి తీగల కృష్ణారెడ్డి మొదలుకొని చాలామంది నేతలు చంద్రబాబు నాయుడుని కలుస్తూ ఉన్నారు. నిజంగా బీసీ ఓట్ బ్యాంక్ ఇప్పటికీ సాలిడ్గా తెలంగాణలో ఉంది. ఆ వ్యాక్యూమ్ కూడా ఈరోజు తెలంగాణలో కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న ఆ స్థాయిలో రేవంత్ రెడ్డిని వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువైపోయారు. మరోవైపు చూసినట్లయితే బీజేపీ 8 ఎంపీ సీట్లు 8 అసెంబ్లీ సీట్లున్న ఇప్పటివరకు అధ్యక్షుడిని నియమించుకోలేని దుస్థితిలో ఉంది. ఇంకోవైపు బీఆర్ఎస్ వైపు నుంచి హరీష్ రావు అటు అసెంబ్లీలో, అదేవిధంగా కేటీఆర్ లాంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నా అంత సీరియస్గా జనంలోకి వెళ్ళటం లేదు ఆ పార్టీ. కవిత లాంటి వాళ్ళు మాట్లాడుతున్నా పట్టించుకొని పరిస్థితుంది. కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అలా ఒక వ్యాక్యూమ్ అయితే క్రియేట్ అయ్యింది. ఈ వ్యాక్యూమ్లోకి టీడీపీ మళ్ళా రావాలి అనేది ఆ పార్టీ నేతల విశ్లేషణ అనుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో నందమూరి ఫ్యామిలీ ఓట్ బ్యాంక్ చాలా సాలిడ్గా ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఆ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వాలనే చర్చలో భాగంగానే సుహాసిని పేరు తెర మీదకి వస్తుంది. బట్ సుహాసిని ఎంతవరకు పెర్ఫామ్ చేయగలదనే చర్చలో భాగంగానే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా తెర మీదకి వస్తుంది. నిజంగా ఇది కేవలం ప్రపోజల్ స్థాయిలోనే మిగిలిపోతుందా? జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ఈ రోజున చంద్రబాబు నాయుడు మరోసారి దగ్గరికి తీసే ప్రయత్నం చేస్తారా అనేది మనం చూడాలి. ఈ ప్రపోజల్ తన దగ్గర దాకా వస్తే తన సినిమాలకే ప్రయారిటీ ఇస్తారా, లేకపోతే పార్ట్ టైం పొలిటీషియన్గా కూడా జూనియర్ అంగీకరించే అవకాశం ఉంటుందనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది.